ఓం గంధద్వారాంధురాదర్శాన్ నిత్యపుష్టాంకరీషణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామివోపహ్వయే శ్రియం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆత్మీయులారా, మార్చి మాసంలో మకర రాశి వాళ్లకు ఎలా ఉంటుంది, ఏ విధమైన శుభ ఫలితము అశుభ ఫలితము, ఏదైనా సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుంటామండి. ముఖ్యంగా మకర రాశి వాళ్ళకు తృతీయ భావానికి బుధుడు వస్తున్నాడు అనమాట. అంటే 7వ తారీఖు, మార్చి 7వ తారీఖు 3వ ఇంటికి బుధుడు బాగోలేదు. అదే 7వ తారీఖు శుక్రుడు 2వ ఇంటికి వస్తున్నాడు, చాలా వరకు బాగుంది, ప్లస్ పాయింట్. 14వ తారీఖు మీకు అదృష్టేటువంటి 8వ ఇంటి అధిపతి సూర్యుడు 14వ తారీఖు తృతీయ భావానికి మిత్రస్థానానికి వస్తున్నారు. కాబట్టి ఆఫ్టర్ 14th మార్చ్ మీకు ఎక్సలెంట్గా ఉంటుంది. సూర్యుని అనుగ్రహం కూడా మీకు ఎక్కువగా దొరుకుతుంది. ఇక చూడండి, 15వ తారీఖు కుజుడు అంగారకుడు మీ రాశి నుంచి 2వ ఇంటికి వస్తాడు, అది కూడా ప్లస్ పాయింట్ అండి. 25వ తారీఖు బుధుడు సుఖస్థానానికి వెళ్తాడు. 31వ తారీఖు శుక్రుడు తృతీయ భావానికి 3వ ఇంటికి ఉచ్చస్థానానికి వస్తారనమాట. ఇది గ్రహాల ఒక చేంజెస్ అనమాట. ఇక 9వ తారీఖు అమావాస్య ఉంది, 25వ తారీఖు పౌర్ణమి ఉంది, 9వ తారీఖు శనీశ్వరుడు జయంతి కూడా ఉంది. కాబట్టి ఎక్కువగా ఆ స్వామిని ఆరాధన చేయండి. 8వ తారీఖు శివరాత్రి పండుగ ఉంది. కాబట్టి శివరాత్రి మహామహోత్సవాన్ని ఖచ్చితంగా మీరు ఆచరణ చేయండి, ఆ స్వామిని దర్శనం చేయండి, జాగరణ ఉండండి, ఖచ్చితంగా మీకు మంచి ఫలం దొరుకుతుంది. సరే, అలా అయితే మనం రాశి ఫలం ఎలా ఉంది అనేటువంటిది చూద్దామా. ముందుగా ఈ మకర రాశి వాళ్లకు వ్యయాధిపతి మళ్ళీ తృతీయ ధైర్యాధిపతి ఎవరు అంటే గురువు ప్రస్తుతం మకర రాశి వాళ్ళకి అయితే సంతోషంగా సుఖస్థానంలో ఉన్నారనమాట. గురు దృష్టి లేదు, గురు బలం లేదు మకర రాశి వాళ్ళకి. అయితే గురు అనుగ్రహం అనేటువంటిది ఉందండి. చూడండి, ఇప్పుడు నేను చేస్తుండే మార్చి మాస భవిష్యం, అవునా? నెక్స్ట్ మంత్ చేశానంటే ఏప్రిల్ ముగిసిపోయింది. మే 1వ తారీఖు నుంచి మకర రాశి వాళ్ళకి 100% ఫలం సూపర్గా ఉంది. మీ మూల జాతకాన్ని చూపించుకోండి, దాంట్లో ఏదైనా సమస్య ఉంటే ఇప్పుడే పరిహారం చేసుకోండి. మంచి జ్యోతిష్యాన్ని మీట్ చేసి వేదిక్ అస్ట్రాలజీ, హైయర్ అస్ట్రాలజీ ప్రిడిక్షన్స్ చేయించి ఏదైనా పరిహారం ఉంటే చేయించుకోండి. ఖచ్చితంగా మే 1వ తారీఖు నుంచి 9వ దృష్టి, గురువు నుంచి 9వ దృష్టి మీకు దొరుకుతుంది. మకర రాశి వాళ్ళకి సూపర్గా ఉంటుంది. వచ్చే సంవత్సరం అయితే మీకు 7.5 అంత్యభాగం నివృత్తి అయిపోతుంది. చాలా వరకు సపోర్టివ్గా ఉంటుంది, సక్సెస్ కూడా ఉంటుందండి మీకు. సరే, గురువు మీకు సుఖస్థానం ఉన్నారు కాబట్టి వ్యయాధిపతి ధైర్యాధిపతి ఆయనే కాబట్టి మంచి ఫలితాన్ని ఇస్తారు. గురువు నుంచి ఏమీ సమస్య లేదు. ఇక 8వ ఇంటి అధిపతి అదృష్టము ఆయుష్ అన్నీ ఇచ్చేటువంటి సూర్యుడు 14వ తారీఖు వరకు ఖచ్చితంగా మీకు బాగోలేదు. ఆఫ్టర్ 14th మార్చ్ మీకు ఎక్సలెంట్గా ఉన్నారు కాబట్టి తృతీయ రంగం థర్డ్ హౌస్ ఫ్రెండ్ హౌస్కి వచ్చేస్తారు. కాబట్టి సూర్యుడి నుంచి కూడా మీకు అదృష్టం అనేటువంటిది ఎక్కువ దొరుకుతుంది. అయితే బాగలేదంటే ఏమి, బుధుడు బాగోలేదండి. బుధుడు మీకు భాగ్యాధిపతి మరియు రుణ రోగ శత్రుస్థానానికి అధిపతి. మీకు అప్పు చేయాలంటే బుధుడే చేయించాలి. మీకు రోగం రావాలి, ఒంట్లో ఆరోగ్యం చెడాలంటే బుధుడే దానికి కారణం. ఇక మీరు శత్రువులు మీకు ఎక్కువ కావాలంటే బుధుడే మీకు దానికి అధిపతి. మీకు భాగ్యము అంటే వివాహ భాగ్యము, సంతాన భాగ్యము, వాహన భాగ్యము, ఏమేమి భాగ్యాలు ఉన్నాయో అన్ని భాగ్యము రావాలంటే భాగ్యాధిపతి బుధుడే. అన్ని శుభం ఇచ్చేటువంటి వాడు బుధుడే, ఈ 3 నెగటివ్ ఇచ్చేటువంటి వాడు బుధుడే. ఈ మాసంలో బుధుడు మీకు బాగోలేదు. 7th మార్చ్ దాకా మాత్రమే బాగున్నారు, దాని తర్వాత ఖచ్చితంగా బుధుడు బాగోలేదు. సరే, బుధునికి ఏమైనా శాంతి చేయాలా? ఖచ్చితంగా వద్దండి. మీరు రోజు దేవస్థానానికి వెళ్ళండి, నవగ్రహ ప్రదక్షిణ చేయండి, బుధగ్రహాన్ని వేడుకోండి. బుధగ్రహాన్ని మీరు ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా మీకు అదొక పాజిటివ్గా చేంజ్ అవుతుంది. బుధుడి నుంచి వచ్చేటువంటి దోషం అన్ని నివృత్తి అయ్యి చాలా వరకు మీకు అది సక్సెస్గా ఉంటుందండి. ఇక మకర రాశి వాళ్ళకు లాభాధిపతి ఎవరు? కుజుడు. సుఖాధిపతి ఎవరు? కుజుడు. ఆయన ఎక్కడున్నాడు? ద్వితీయ భావంలో ఉన్నారు, 2వ ఇంట్లో ఉన్నారు. అలాగే మకర రాశి వాళ్ళకు దశమాధిపతి ఉద్యోగానికి అధిపతి ఎవరు? శుక్రుడు. అలాగే మీకు పూర్వ పుణ్యాన్ని సంతానాన్ని ఇచ్చేటువంటి వారు ఎవరు? శుక్రుడు 2వ ఇంట్లో ఉన్నారు మకర రాశికి. అలాగే మీ కుటుంబ స్థానానికి, ధనస్థానానికి, వాక్స్థానానికి, విద్యాస్థానానికి, మీ శరీరానికి అధిపతి ఉండేటువంటి శని ఎక్కడ ఉన్నాడు? 2వ స్థానంలో ఉన్నారు. అంటే ద్వితీయ భావంలో శుక్రుడు, కుజుడు, శని ముగ్గురు త్రిగ్రహ యోగం కలయిక మీకు పాజిటివ్ నెగటివ్ అనేటువంటిది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుంటాం. చూడండి, 2వది కుటుంబ స్థానము, కుటుంబ వృద్ధి, ధన వృద్ధి, వాక్కు మీ పేరుకి మీ మాటకి బలము, తర్వాత విద్యాభ్యాసము, తర్వాత రాశి వచ్చి మీ యొక్క శరీరము. భర్తవ్యమఖిలం విత్తం వాణి చక్షుశ్చ దక్షిణం విద్యాశ్చ వివిధాశ్చై తత్సర్వం చింత్యం ద్వితీయతః చెప్తుంది. ఏమి? 2వ ఇంట్లో
మిత్రుని ఇంట్లో శుక్రుడు ఉండే దాని నుంచి ఏం బలము, కుటుంబ సౌఖ్యము, అన్నపానము ఎక్కువగా దొరుకుతుంది, సంతోషము, మధురమైన మాటలు, మంచి వస్త్రాలు ధారణ చేసుకుంటుండేది, మంచి హైజీనిక్గా ఉంటారు, మంచి మంచి కళ్ళకు ఆనందం ఇచ్చేటువంటి చోటు దర్శనం చేస్తారు. తర్వాత వాహన సౌకర్యము, స్ఫురద్రూపము అనేటువంటిది దొరుకుతుంది. పురుషునికి మంచి పత్ని, పత్నికి మంచి పురుషుడు దొరుకుతాడు. ఆరోగ్య భాగ్యం అభివృద్ధి అవుతుంది. విలాసమైన జీవనం ప్రాప్తి అవుతుంది. అదే కాకుండా విశేషమైన శుభకార్యం కూడా జరుగుతుంది. సర్వభోగ్యము, సర్వభాగ్యము అనేటువంటిది శుక్రుడి నుంచి మీకు దొరుకుతుందండి. అంటే మీకు ఉద్యోగ స్థానం పట్ల అభివృద్ధి, ఉద్యోగంలో సక్సెస్ ఉంది, పూర్వపుణ్యం, సంతానంకు అభివృద్ధి ఉంది, ఏమీ ప్రాబ్లం లేదు. ధారాళంగా సంతానానికి రిలేషన్గా ప్లాన్ చేయొచ్చుకోండి. ఇక కుజుడు ధనాగ్నే కదన్నహ, అంటే కుజుడు ద్వితీయంలో ఉంటే కుటుంబ సౌఖ్యం యథేచ్ఛంగా ఇస్తాడు. తర్వాత మూల వ్యాధి, కడుపు సంబంధించిన సమస్యలు రావచ్చు, దీని గురించి జాగ్రత్త పడండి. ధన కనక వస్తు వాహన అష్టైశ్వర్యము అభివృద్ధి చేసేటువంటి వాడు కుజుడు. భూమి యోగం ఇస్తాడు, కలహాన్ని దూరం చేస్తాడు, చెడు అలవాట్లను దూరం చేస్తాడు, చెడు అనేటువంటిది మీకు లేకుండా చేస్తాడు, సక్సెస్ ఉంటుంది, అదంతా మీకు పాజిటివ్ అండి. రెండో ఇంట్లో శని స్వక్షేత్రంలో ఉన్నాడండి. స్వక్షేత్రంలో ఉంటే అది కూడా క్లియర్గా చెప్తుంది. మకర రాశిలో ఉంటే, కుంభరాశిలో ఉంటే, రెండు కూడా మకర కుంభ రెండు కూడా శనీశ్వరుడే కదా, కాబట్టి మీకు అది ప్లస్ పాయింట్ అండి. మీకు అంత్య శని జరుగుతూ ఉన్నా కూడా 7.5 ఏళ్ళనాటి శనిలో మకర రాశి వాళ్ళకి ద్వితీయంలో శని ఉన్నాడంటే అది ప్లస్ పాయింట్. ఎలా ప్లస్ పాయింట్ ఇక్కడ చెప్తుంది. స్వక్షేత్రంలో ఉంటే, శని ద్వితీయంలో ఉండి స్వక్షేత్రంలో ఉంటే కుటుంబ స్థానాన్ని చాలా బలిష్టంగా చూస్తాడు. కుటుంబ సౌఖ్యము, ధనవృద్ధి, మీ పేరు మంచి అభివృద్ధి, అదే కాకుండా విద్యాభ్యాస క్షేత్రంలో చాలా సక్సెస్, సైంటిస్టు ఇలాంటి వాళ్ళకు చాలా బాగుంటుంది. కఠినమైన ఏ పనులు కూడా మీరు చేస్తారు. అదే కాకుండా ద్వితీయంలో శని ఉండేటప్పుడు మంచి ద్రవ్యాలు, ధనము, కుటుంబ వర్గము అభివృద్ధి అవుతూ వైవనస్యాలంత దూరంగా ఉంటుంది. వ్యాజ్యములు దూరం అయిపోతుంది. ఆరోగ్యం బాగుంటుంది. అధికారం దొరుకుతుంది. ఏదైనా ప్రయత్నం చేస్తే మాత్రం మీకు దొరుకుతుంది. ప్రయత్నం చేయకపోతే ఏమీ కూడా దొరకదు. ఓవరాల్ చూసినారంటే ఖచ్చితంగా చాలా బాగుందండి 3 గ్రహ త్రిగ్రహ యోగము. ఇక ఇది చూడాలంటే ఏమి జనరలైజ్గా చూడాలంటే కొన్ని సమస్యలు వస్తుంది మీకు. ఆ సమస్యలు మీరే బ్యాలెన్స్ చేసుకుంటారు. అజీర్ణము, కాస్త రక్త సంబంధించిన సమస్య, మూల వ్యాధులు అప్పుడే చెప్పాను కదా. ఎక్కువ ఖర్చులు అవుతుంది. ఖర్చులు రాకుండా చూసుకోండి. చెడు సహవాసాలు ఏమీ చేయకుండా ప్లాన్డ్గా ఉండండి, అది మీకు సక్సెస్ ఇస్తుంది. విద్యలో మంచి అభివృద్ధి ఉంది, తపోసిద్ధి ఉంది, సౌఖ్యం బాగా ఇస్తుంది. మీ విజయాన్ని మీరు ఖచ్చితంగా మీరు సక్సెస్ పొందుతారు. అన్ని విధమైన ప్రయోజనము మీకు ఉంది. ఆరోగ్య వృద్ధి అవుతుంది. బుధుడిని మాత్రం రోజు దర్శించాలి. అంటే బుధుని శ్లోకాన్ని మీరు పారాయణం చేయాలి. ఓం బుధాయ నమః అనేటువంటిది. ఓం ప్రియంగు కలికా శ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేదం తం బుధం ప్రణమామ్యం అనేటువంటి బుధుని ప్రార్థన చేసుకునేటువంటిది. మీ పనిలో మీకు సక్సెస్ ఉంటుంది. మేలధికారులు కాస్త, అంటే మీ పై అధికారులు కాస్త మీ పైన గరంగా ఉంటారు, వాళ్ళని కాస్త బ్యాలెన్స్ చేసుకోవాలి. శత్రువులు దూరం అయిపోతారు. శత్రువులు దూరం కావాలంటే బుధుడిని ప్రార్థన చేయాలి. కొన్ని మానసికంగా కాస్త నొప్పి అనేటువంటిది మీకు దొరుకుతుంది. కొన్ని ఉష్ణ సంబంధించిన సమస్యలు రావచ్చు. కొన్ని ప్రాబ్లమ్స్ మీకు ఏమేమి వస్తా కూడా అన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటారు. ఆరోగ్య వృద్ధి ఉంది. కుటుంబంలో సౌఖ్యము, కుటుంబంలో శుభకార్యం జరుగుతుంది. ఆ శుభకార్యానికి సంబంధించిన ఖర్చులు కూడా ఎక్కువగా జరుగుతుంది మీకు. అంటే మంచిగా సంపాదిస్తారు. సంపాదన ఎత్తు పెట్టడానికి ఏదో ఒక సమస్యలు అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. అయినప్పటికీ ఖచ్చితంగా మీకు సక్సెస్ ఉంటుందండి. మీరు నిజంగా బాగుంటారు. మకర రాశి వాళ్ళు ఈ ఒక మాసంలో, మార్చి మాసంలో చాలా వరకు సూపర్గా ఉంటారు. బుధుని దేవస్థానానికి వెళ్ళండి. బుధుడిని ప్రదక్షిణ చేసి ప్రార్థన చేయండి. లేదంటే మహావిష్ణు దేవస్థానానికైనా వెళ్ళండి. అదే మీకు మంచి ప్లస్ పాయింట్ అయ్యి చాలా సంతోషంగా ఉంటారు. చూశారు కదా మకర రాశి వాళ్ళకు ఎలా ఉంటుంది మార్చి మాసంలోని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్రతిరోజు నేను పూజ చేసేటువంటి అమ్మవారు అన్నపూర్ణేశ్వరి ఆశీర్వాదము, అనుగ్రహము సదాకాలం మీకు దొరకని చెప్పి ప్రార్థన చేస్తూ సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.